నిన్న మమతా బెనర్జీ గారు కోల్కతాలో ఒక ర్యాలీ చేశారు. రేప్కి గురైన జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేశారు. ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్కి సీఎం ఎవరు? మమతా బెనర్జీ. ఇంకా ఆమె కంటే ఇంకా పైన ఎవరు లేరు. ఆమె జస్టిస్ చేయాల్సింది పోయి ఆమె జస్టిస్ చెయ్యమని ప్రొటెస్టులు చేయటం ఏంటి? కామెడీగా లేదో? మీకు ఇంకో కామెడీ చెప్పనా? వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే. ఇంకో కామెడీ చెప్పనా? వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారి మీద ప్రొటెస్ట్ చేస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారి మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు అనమాట. So the me resides in this as me is residing in all of that as me. So that me. నాకు ఇక్కడ లాజిక్ ఏం అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. కోల్కతా డాక్టర్ కేసు మీద నేను ఒక వీడియో చేశాను. చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ చేరింది. వీడియో కూడా టాప్ 2 ట్రెండింగ్లో కూడా వెళ్ళింది. అయితే ఆ వీడియో చేస్తున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఈ కేసు చుట్టూ ఉన్న కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఈ కేసు వెనక ఉన్న కొన్ని కాన్స్పిరసీ థియరీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముఖ్య గమనిక, నేను చెప్పే కాన్స్పిరసీ థియరీస్కి సాలిడ్ ప్రూఫ్స్ లేవు. కానీ ఈ కేసులో ఉన్న కొన్ని క్వశ్చన్స్, ఈ కేసు చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని నేను ఈ కాన్స్పిరసీ థియరీస్ని డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిలో ఏదో ఒకటి నిజం అవ్వచ్చు, లేదా ఏది నిజం కాకపోవచ్చు, అన్ని నిజం కూడా అవ్వచ్చు. ఈ కేసుకి సంబంధించిన డౌట్స్ ఇంకా కాన్స్పిరసీ థియరీస్లోకి వెళ్లే ముందు నాకు వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈమె పేరు అన్నపూర్ణాదేవి, మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మినిస్టర్ పని దేశంలో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని కాపాడటం. ఈమె అడ్మినిస్టర్ చేసే కొన్ని లాస్లో ఒకటి ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. బట్ అన్నపూర్ణాదేవి గారి ఎక్స్ హ్యాండిల్, అదే ప్రీవియస్లీ ట్విట్టర్ అంటాం కదా, దాన్ని గనక మీరు చూస్తే అది నరేంద్ర మోదీ గారు అండ్ బీజేపీ పిఆర్ అకౌంటా లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అకౌంటా అనే డౌట్ వస్తుంది. ఆడవాళ్ళని కాపాడాల్సిన మినిస్టర్ పదవిలో ఉండి ఒక అమ్మాయి మీద ఎంత ఘోరం జరిగితే ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అకౌంట్ మొత్తం బీజేపీ అండ్ మోదీ గారి భజన. వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినందుకు కొంతమంది దేశభక్తులు వచ్చి ఇప్పుడు నన్ను తిడతారు. బట్ కమాన్ మ్యాన్, యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అవ్వటం అనేది బేసిక్. పోనీ వెస్ట్ బెంగాల్లో పవర్లో ఉంది బీజేపీ అంటే కాదు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పవర్లో ఉంది. అండ్ మమతా బెనర్జీ గారు సీఎం. కనీసం ఆమెను విమర్శించే యాంగిల్లో అయినా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అండ్ మన యూనియన్ క్యాబినెట్లో 7 ఉమెన్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు కూడా ఈ కేసు గురించి ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇజ్రాయెల్ అటాక్లో నాశనమైన రాఫా కోసం అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బాలీవుడ్లోని చిన్న పెద్ద యాక్టర్స్ అందరూ రెస్పాండ్ అయ్యారు. ఆల్ ఐస్ ఆన్ రాఫా అని స్టేటస్లు పెట్టారు. అది కూడా చాలా ఫాస్ట్గా. మంచిదే, దానిలో తప్పేం లేదు. కానీ మన దేశంలో జరిగిన దారుణం గురించి మాత్రం ఎవ్వరూ నోరు విప్పలేదు. అఫ్ కోర్స్ జనాలు బాగా దొబ్బుతుంటే కొంతమంది రియాక్ట్ అయ్యారు. లైక్ హృతిక్ రోషన్, ఆలియా భట్, కరీనా కపూర్, కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్ ఇలాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నా పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఉన్న రాఫా మీద అంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన వాళ్ళు ఈ ఇన్సిడెంట్ మీద ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇంకపోతే మెడల్ గెలిచిన మను బకర్ని ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన మోదీ గారు, మెడల్ గెలవకుండా డిస్క్వాలిఫై అయిపోయిన వినేష్ ఫొగాట్కి సపోర్ట్గా సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన మోదీ గారు దారుణంగా చంపబడిన జూనియర్ డాక్టర్ గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. బేటీ పడావో బేటీ బచావో అని అంటారు కదా మోదీ గారు. మెడల్ గెలిచిన మను, ఫైనల్కి వెళ్ళి డిస్క్వాలిఫై అయిన వినేష్ ఫొగాట్, పార్లమెంట్లో కంగనా రనౌత్ వీళ్ళందరూ భారత్ కప్ భేటీలు అయినప్పుడు దారుణంగా చంపబడిన జూనియర్ డాక్టర్ కూడా ఈ దేశపు ఆడబిడ్డ కదా, ఆమె కోసం ఒక పోస్ట్ పెట్టలేరా? జస్ట్ ఒకటి. అఫ్ కోర్స్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఆయన ఇండియాలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడారు. నేను అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొంతమంది వచ్చి ఎందుకురా మోదీ గారిని మధ్యలో లాగుతావు అని అంటారు. ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమే. నేనేదో మోదీ గారి మీద, బీజేపీ మీద, బాలీవుడ్ మీద విషం కక్కుతున్నాను అనుకుంటున్నారేమో. బట్ వీళ్ళ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మన సమాజం వైలెన్స్కి, మర్డర్స్కి అలవాటైపోయింది. మన లీడర్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వకపోతే రేపు కూడా నార్మలైజ్ అయిపోతుంది. సో ఈ కేసు విషయంలో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది దోషులు ఉన్నారు? నేరం నేనే చేశాను అని సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. కానీ ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినా, చనిపోయిన డాక్టర్ బాడీ మీద ఉన్న ఇంజురీస్కి సంబంధించిన రిపోర్ట్స్ చూసినా ఖచ్చితంగా సంజయ్ రాయ్తో పాటు ఇంకా ఎవరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు
వాళ్ళెవరు. నెక్స్ట్, మామూలుగా ఒక ప్లేస్లో మర్డర్ జరిగితే ఆ ప్లేస్లో చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఎవిడెన్స్లు గ్యాదర్ చేయటం, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్స్ గ్యాదర్ చేయటం, లేదా అక్కడ ఉన్న వస్తువులపైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకోవటం, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు పోలీసులు ఏం చేస్తారంటే మర్డర్ జరిగిన ఏరియాని క్లోజ్ చేస్తారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ హాల్ని క్లోజ్ చేయకుండా అలాగే ఓపెన్ చేసి పెట్టేశారు. అంతేకాకుండా అదే ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎంత రినోవేషన్ అవసరం ఉన్నా కానీ మర్డర్ జరిగిన నెక్స్ట్ రోజు, అది కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తవక ముందే, అది కూడా మర్డర్ జరిగిన సెమినార్ హాల్కి పక్కనే రినోవేషన్ మొదలు పెట్టడం ఏంటి? నెక్స్ట్, ఎందుకని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు విక్టిమ్ ఫ్యామిలీకి ఫోన్ చేసి వాళ్ళ కూతురు సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. ఎవరిని సేవ్ చేయడానికి ఇలా చేశారు? ఎందుకని విక్టిమ్ని చూడటానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 3 గంటల పాటు వెయిట్ చేపించారు? ఒక జూనియర్ డాక్టర్ దారుణంగా చనిపోతే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సింది పోయి ఆ అమ్మాయి నైట్ టైంలో ఎందుకు ఒంటరిగా ఉంది అని ఎదురు క్వశ్చన్ వేశాడు. అలాంటి ప్రిన్సిపల్ని పోలీసులు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చనిపోవడానికి ముందు విక్టిమ్ ఎవరితో ఉంది, ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది? మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో ఏమైనా రివెంజ్ యాంగిల్ ఉందా? ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా కేసుని తప్పుదారి పట్టించడం లేదా ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా పేరెంట్స్ని 3 గంటల పాటు బాడీని చూడనివ్వలేదు. ఆ తర్వాత రెనోవేషన్ అంటూ అదే ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా డైరెక్ట్గా హాస్పిటల్ మీద దాడి చేసి హాస్పిటల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ప్రయత్నం కాదు, ఆల్మోస్ట్ హాస్పిటల్లో చాలా రూమ్స్ని ధ్వంసం కూడా చేశారు. కానీ కోల్కతా పోలీసులు మాత్రం మర్డర్ జరిగిన సెమినార్ హాల్కి ఏం డ్యామేజ్ అవ్వలేదని, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయకండి మీడియా మీద ఫైర్ అయ్యారు. ఓకే, ఫైర్ అయ్యారు, బాగానే ఉంది. మరి సెమినార్ హాల్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు అన్నప్పుడు ప్రూఫ్స్ కోసం 2 ఫొటోస్ రిలీజ్ చేయొచ్చు కదా? ఈ క్వశ్చన్ నేనే కాదు, బెంగాల్ హైకోర్టు కూడా పోలీసులను అడిగింది. ఒకసారి సెంటిమెంటల్గా కాకుండా హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని ఆలోచిద్దాం. మద్యం మత్తులో ఒళ్ళు మర్చిపోయి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపటం వేరు, నరకం చూపించి చంపటం వేరు. కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగం రేప్ చేసి పారిపోతాడు. కానీ కళ్ళు, నోరు, అబ్డామిన్ మీద ఇంజురీస్ చేసి గొంతు నులిమి ఏదో బొమ్మని విరిచినట్లు కాళ్ళు 2 విరవాల్సిన అవసరం ఏంటి? ఇంత దారుణంగా చంపటానికి కారణం రివెంజా? సో ఇవి నా క్వశ్చన్స్. నాకే కాదు, ఈ క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. అండ్ వీటిని బేస్ చేసుకొని కొన్ని కాన్స్పిరసీ థియరీస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. లైక్ ఇందాక లాస్ట్ క్వశ్చన్లో ఉన్న రివెంజ్ యాంగిల్. సోషల్ మీడియాలో ఒక చాట్ బాగా వైరల్ అవుతుంది. ఆ చాట్ సారాంశం ఏంటంటే ఈ కేసులో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని. ఆ చాట్లో ఏముందంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చాలా రోజుల నుంచి మెడిసిన్స్ విషయంలో స్కామ్ చేస్తున్నాడంట. ఆ స్కామ్ని విక్టిమ్ బయట పెట్టడానికి ట్రై చేస్తుందంట. సో విక్టిమ్ మీద రివెంజ్ తీసుకోవడం కోసం ప్రిన్సిపల్ ఇంకొంతమంది ఇంటర్న్స్తో కలిసి ఇలా చేశారంట. అగైన్ ఆ చాట్ కంప్లీట్గా ఫేక్ అవ్వచ్చు, కానీ ఆ చాట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. అదేంటంటే ప్రతిరోజు సెమినార్ హాల్లో మల్టిపుల్ ఇంటర్న్స్ అండ్ పీజీ స్టూడెంట్స్ రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆ రోజు మాత్రం విక్టిమ్ ఒక్కటి మాత్రమే సెమినార్ హాల్లో ఉంది. సో ప్లాన్ చేసి విక్టిమ్ని సెమినార్ హాల్లో ఒంటరిగా ఉండేలా చేసి మర్డర్ చేసి ఉండొచ్చు. ఒక వైరల్ చాట్ని పట్టుకొని నీకు నచ్చినట్లు ఒక రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మీద ఎంత దారుణమైన నిందలు వేస్తావా అంటారేమో. ఆ ప్రిన్సిపల్ మీరు అనుకున్నంత స్వాతి ముత్యం కాదు. ఆ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ పేరు డాక్టర్ సందీప్ ఘోష్. ఈయన 2021లో కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్డర్తో ఆర్జీ కార్కి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యాడు. ఇక్కడక్కడ నుండి ఈయన ట్రాన్స్ఫర్లు అవ్వటం, మళ్ళీ ఏదో ఒక విధంగా ఆర్జీ కార్కి తిరిగి రావడం జరుగుతూనే ఉంది. మొదటిసారి 2021లో ఈయన ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు 350 మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. స్టూడెంట్స్కి హాస్టల్స్కి 2 సపరేట్ కౌన్సిల్స్ కావాలి అని స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ చేశారు. ఆ తర్వాత 2023లో డాక్టర్ ఘోష్ అండర్లో ఇంకో కాంట్రవర్సీ బయటకు వచ్చింది. అదేంటంటే ఆర్జీ గారు మెడికల్ కాలేజ్కి వచ్చే డెడ్ బాడీస్ని ఎటువంటి కన్సెంట్ లేకుండా డైసెక్షన్ ప్రాక్టికల్స్కి వాడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ప్లస్ ఘోష్ ఈ మర్డర్ జరిగిన తర్వాత రిజైన్ చేస్తే మళ్ళీ కొద్దిసేపటికే అతన్ని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. రిజైన్ చేసిన వాడిని మళ్ళీ తీసుకొని వేరే కాలేజీకి పంపే అంతలా అసలు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి డాక్టర్ ఘోష్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఘోష్కి గవర్నమెంట్తో లింక్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసు నుంచి తప్పించుకున్నాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీ కార్ ఎక్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ డాక్టర్ ఘోష్ మీద ఆన్ రికార్డ్ ఆరోపణలు చేశారు. ఘోష్ ఒక కరప్ట్ అండ్ మాఫియా పర్సన్ అని, ఆర్జీ కార్లో జరిగే ప్రతి
టెండర్ ఆర్డర్లో 20% కమిషన్ తీసుకునేవాడని ఆలీ అన్నారు. అంతేకాదు ఘోష్ తనకి ఎదురు వచ్చిన స్టూడెంట్స్ని ఫెయిల్ చేస్తూ తనతో క్లోజ్గా ఉన్న స్టూడెంట్స్ని గెస్ట్ హౌస్కి ఇన్వైట్ చేసి అక్కడ వాళ్ళకి ఆల్కహాల్ కూడా ప్రొవైడ్ చేసేవాడు అని ఆలీ రివీల్ చేశాడు. ఇవన్నీ నిజాలో కాదు, ప్రూఫ్స్ లేవు. కానీ ఒక డాక్టర్ దారుణంగా చనిపోతే అది సూసైడ్ అని ముందే డిసైడ్ చేసి అసలు ఆ టైంలో ఆ డాక్టర్ ఎందుకు ఒంటరిగా ఉన్నాడు అని క్వశ్చన్ చేశాడు ఘోష్. సో మేబీ ఘోష్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. నేను ఈ వీడియో చేసే టైంకి సిబిఐ ఘోష్ని క్వశ్చన్ చేస్తుంది. ప్రిన్సిపాల్ ఇన్వాల్వ్ అయ్యాడో లేదో అనే కాన్స్పిరసీకి తొందరలోనే క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ థియరీ వచ్చేసి దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి సంజయ్ రాయ్ని బలి పశువుని చేసి ఉంటారు. సంజయ్ రాయ్ అమాయకుడు అని నేను అనట్లేదు, కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సంజయ్ రాయ్తో పాటు ఈ క్రైమ్లో 2 ఇంటర్న్స్, ఒక పీజీ స్టూడెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళల్లో ఒకరు ఎంపీ కొడుకు అనే రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు ఇండియా వదిలి పారిపోయారంట. వీళ్ళు ఈ క్రైమ్ చేయడానికి కారణం ఈ ముగ్గురు కాలేజ్లో ఒక డ్రగ్ రాకెట్ని నడుపుతున్నారంట. చనిపోయిన జూనియర్ డాక్టర్ ఈ ముగ్గురు చేస్తున్న పనిని బయట పెడతా అని బెదిరించింది. దాంతో ఈ ముగ్గురు కలిసి ఈ క్రైమ్ని చేసి ఫైనల్గా సంజయ్ రాయ్ని దీన్ని ఇన్వాల్వ్ చేసి అతన్ని బుక్ అయ్యేలా చేశారు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఆర్జీ కార్ హాస్పిటల్ మీద అటాక్. ఈ కేసు విషయంలో స్టూడెంట్స్ అందరూ ఆగస్ట్ 15న పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఒక బ్యాచ్ వచ్చి సడన్గా ఆర్జీ కార్ హాస్పిటల్ మీద అటాక్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ఏమీ చేయరు, ఎంతసేపు అయినా కామ్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసే వాళ్ళు వైలెన్స్కి దిగుతారో అప్పుడు పోలీసులు ప్రొటెస్ట్ చేసే వాళ్ళని తరుముతారు. సో ఈ పాయింట్ని క్యాచ్ చేసి కొంతమంది పీస్ఫుల్ ప్రొటెస్ట్లకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ప్లాన్ వేశారు. స్టూడెంట్స్ లాగా ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి సడన్గా వైలెన్స్లోకి దిగి వెహికల్స్ని డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డ్ని కూడా డ్యామేజ్ చేశారు. ఇంకా చేసేది లేక పోలీసులు టియర్ గ్యాస్ని వదిలారు. సో ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఎవరు ఈ ప్రొటెస్ట్లని ఆపేయాలి అని చూస్తున్నారు. ప్రొటెస్ట్లు ఆగిపోతే కేసు మెల్లిగా అందరూ మర్చిపోతారు. పోలీసులు మాత్రం హాస్పిటల్ మీద అటాక్ చేసిన వారిలో 19 మందిని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళని ఎవరు పంపారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఈ కేసులో మొదటి నుంచి నన్ను పీడిస్తున్న డౌట్ క్రైమ్ సీన్. క్రైమ్ జరిగింది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, అది కూడా మిడ్ నైట్. జస్ట్ ఇమాజిన్, నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే నైట్ టైం అయినా జనాలు ఉంటారు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఇంకా ఎక్కువ మంది జనం ఉంటారు. అండ్ ఇది జస్ట్ మర్డర్ కాదు, రేప్ అండ్ మర్డర్. సో ఖచ్చితంగా ఏదో విధమైన డిస్టర్బెన్స్ లేదా సౌండ్ వచ్చి ఉంటుంది. అండ్ 3 నుంచి 6 గంటలు అంటే నైట్ టైం మధ్యలో హాస్పిటల్ అంతా కామ్గా ఉంటుంది. అంత సైలెంట్గా ఉంటే చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది. రేప్ అండ్ మర్డర్ అంటే చిన్న సౌండ్ కూడా రాదా? మరి ఎవరికి ఏం వినపడలేదా? సరే, విక్టిమ్ ఫొటోస్ని నేను చూశాను, బట్ అవి మీకు ఇక్కడ చూపించడం కరెక్ట్ కాదు. మీకు యానిమేషన్స్లో చూపిస్తాను చూడండి. అదొక సెమినార్ హాల్. ఒక సైడ్ గోడకి ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంది, కింద చిన్న స్టేజ్ లాగా వుడ్తో బల్ల ఉంది, దానిపైన ఒక మంచం అండ్ బెడ్ ఉంది. అండ్ కింద స్టేజ్ లాంటి దాని మీద ఇంకో బెడ్ మాత్రమే ఉంది. దాని పక్కనే ఆ జూనియర్ డాక్టర్ బాడీ ఉంది. ఇది ఆ క్రైమ్ సీన్లో ఉన్న విజువల్స్. విక్టిమ్ బాడీ మీద మల్టిపుల్ వూండ్స్ ఉన్నాయి, విచ్ సజెస్ట్ దట్ షీ ఫాట్. అంటే ఆమె ఎదురు తిరిగి ఫైట్ చేసింది. సో ఆమె ఫైట్ చేసి ఉంటే ఆ వుడెన్ స్టేజ్ మీద ఖచ్చితంగా సౌండ్స్ వస్తాయి, అంతే కదా? చెక్కబాల మీద మనం చిన్న కొడితేనే సౌండ్ వచ్చింది. అలాంటి సీన్లో ఇంకా ఎక్కువ సౌండ్స్ వస్తాయి. లేదు, సౌండ్స్ రాలేదంటే ఒకరికంటే ఎక్కువ మంది ఆమె బాడీని హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలి. అండ్ ఒకవేళ సంజయ్ ఒక్కడే రేప్ అండ్ మర్డర్ చేసి ఉంటే సెమినార్ హాల్లో నుంచి విక్టిమ్ ఫైట్ చేసిన సౌండ్స్ వచ్చి ఉండేవి. లేదా సంజయ్తో పాటు ఖచ్చితంగా ఇంకా ఎవరో ఉండి విక్టిమ్ బాడీని హోల్డ్ చేసి పట్టుకొని రేప్ చేసి రివెంజ్ కోసం ఆమె బాడీ మీద మల్టిపుల్ ఇంజరీస్ చేసి ఆమెను చంపేసి ఉండాలి. లేదా ఇదంతా ముందే ప్లాన్ చేసి ఆ ఏరియా చుట్టూ ఎవ్వరూ వెళ్లకుండా చూసుకుని ఉండొచ్చు. ఇవే కాదు, ఈ కేసు చుట్టూ ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి, కానీ వేటికి కూడా సరైన ప్రూఫ్స్ లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, దీంట్లో ఖచ్చితంగా ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు అనేది సిబిఐ బయటపట్టాలి. సిబిఐ బయట పెడుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. బట్ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పినవన్నీ థియరీస్ మాత్రమే, ఇవి నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. దట్స్ ఆల్ టుడే. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్లో జస్టిస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.